గురుగారు చివరిగా మీన రాశి ఎలా ఉండబోతోంది? మీన రాశి వారిని చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ వారం అంతా అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది. కాకపోతే ఆరోగ్యపరమైన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మొండి పట్టుదల ఎక్కువ, కోపం ఎక్కువ, చీకు చిరాకు ఇవన్నీ కూడా ఎక్కువగా గోచరిస్తూ ఉన్నది. అట్లానే వీరికి ఆరోగ్యపరమైన రుగ్మతలు, ఔషధ సేవ కొంత తప్పదు, జాగ్రత్తలు అవసరం. మానసికంగా చితికిపోతుంటారు, చింతన చేస్తూ ఉంటారు. వీరికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం అనేటటువంటిది ముఖ్యము. అష్టోత్తరం చదువుకోవటం కానివ్వండి, లేదా దుర్గా సూక్త పారాయణం ఈ వారం రోజులు చేయటం అనేది మంచిది. లేదా పఠించటం కానీ, లేదా కుదరకపోతే వినటం కానీ చేయటం మంచిది. లేదా దేవీ భాగవతం ఎక్కడన్నా పురాణం చెప్తూ ఉంటే వినటం కానీ, లేదా చదివినా కానీ వీరికి ఉత్తమం. అన్ని విధాలు వీరికి మంచి జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. అవి చేయటం చేత ఉపశమనం కలుగుతుంది. ఇది ఈ రాశి వారికి ఈ వారం ఉండబోయేటటువంటి పరిస్థితులు. గురుగారు మీరు చెప్పినట్టుగా దేవి భాగవతము కానీ, లేకపోతే విష్ణు సహస్రనామాలు అంతసేపు అందరికీ చదివే అవకాశం ఉండకపోతే అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? ఇది ఒక సందేహం ఉంటుంది. విష్ణు నామం మీకు ఒక్క నామమైనా వచ్చు కదా, అదొకటి ఒక నామం వచ్చు. ఆ ఒక్క నామాన్ని 1000 సార్లు చదవండి, 1000 సార్లు పఠించండి. రామ 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 అంటూ వెళ్ళండి 1000 సార్లు. అట్లానే అంటే రామ రామ మళ్ళీ మరా 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 అనేటట్టుగా చదవద్దు. రామ రామ అదే శ్రీరామ శ్రీరామ అనుకున్నా సరిపోతుంది. అందుకని విష్ణు సహస్రనామంలో ఉన్నటువంటి నామాన్ని ఒక్క నామాన్ని తీసుకుని అయినా సరే 1000 సార్లు చదవచ్చు. ఆ రోజంతా చదువుకుంటూ ఆ వారం అంతా అయినా కూడా చదువుకోవచ్చు. అన్ని నామాలంటే కొన్ని పలకటం రావాలి, తెలియాలి, తప్పు చదవకూడదు. కాబట్టి ఒక నామాన్ని తీసుకొని చెప్పినా పర్వాలేదు.